నారాయణ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి, జనసేన నేత గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం భారీగా అన్నదానం చేశారు. మంత్రి నారాయణ ఆంధ్ర రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కొనసాగుతుందని సందర్భంగా వారు కొనియాడారు. మంత్రి నారాయణ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని, ఆయుర ఆరోగ్యాలతో పుట్టినరోజులను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాకుండా రాజధాని నిర్మాణంలో చారిత్రాత్మకంగా కట్టడాలకి కారణభూతులవుతున్న పొంగూరు నారాయణ గారు మా నెల్లూరు సిటీ నుంచి గెలుపొందడం అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరులో మునుపెన్నడూ లేని విధంగా వేలాది మంది పేద విద్యార్థుల చదువుకైతే ఏమి, వందలాది మంది స్త్రీలు తమ కాళ్ళ మీద తాను నిలబడేటట్టు చేసేందుకు షాపులు ఇవ్వడంలో కానీ, ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఏమి, ఆరోగ్య సేవల్లో అయితే ఏమి మునుపెన్నడూ లేని విధంగా సేవలు అందిస్తున్న పొంగూరు నారాయణ గారు మరిన్ని సేవలు ప్రజలకు అందే విధంగా భగవంతుడు ఆయనకి దీవెనలు అందించాలని, రానున్న కాలంలో మరింత ఉన్నత పదవులను సాధించాలని, నెల్లూరుని దేశానికే ప్రతిష్టాత్మకంగా నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చిన నెల్లూరు నారాయణ గారు అడగకున్న ప్రజలందరూ కూడా తమ బిడ్డల వల్లే భావించి అభివృద్ధిని అందిస్తున్నారు. ముఖ్యంగా మా రమక్క పిలవగానే ఇక్కడికి ఇచ్చేసిన రమక్కకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నెల్లూరు సిటీలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం కూడా బంధువులే పలకరిస్తున్న ఆత్మీయతను మరవలేమని తెలియజేసుకుంటూ పొంగూరు నారాయణ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నారాయణ గారు నెల్లూరు కదా పుట్టిన ప్రదేశం. తను ఇంత అభివృద్ధిలోకి రావటానికి కారణమైన నెల్లూరుకి తన వంతుగా ఏదైనా కృషి చేయాలి అని చెప్పి ఈ రాజకీయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏఎస్ఆర్ స్కూల్ని కూడాను అదేవిధంగా రూపొందించడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ సెగ్మెంట్లో పేద పిల్లలు కూడాను ఉన్నతమైన విద్యా అవకాశాలు వాళ్ళందరికీ చేరాలి అనే ఆశయంతో ఆయన వెళ్తున్న ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా ఇదే విధంగా ఇంకా బాగా చేయాలి అని చెప్పి ప్రజంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఆయన బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందండి.